ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. 48 49కి అయిపోతుంది. ఇది చాలానే ఉంది. ఈరోజు నిత్యానంద వారి విషయం పెట్టుకుని రేపు మళ్ళీ ఇదేదో డేట్ మార్చు. జయ జయ ఆమెకి జయ జయ శ్రీ చైతన్య ప్రభు నిత్యానంద. శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య ప్రభు నిత్యానంద. శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య ప్రభు నిత్యానంద. శ్రీ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. గౌరాన్వితాయ్ 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 గౌరాన్వితాయ్. ప్రభుపదా 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 ప్రభుపదా. హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్. నిత్య గౌర్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్. నిత్యానంద బలరాం భగవాన్కి, పంచతత్వ భగవాన్కి, హరినామ్ భగవాన్కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణికి, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి, సమవేత గౌర భక్తవృందకి నిత్యాయి గౌర్ ప్రేమానంద. నిత్యానందుడు ఆయన మహాప్రభువు కంటే మామూలుగా మహాప్రభువునే నమో మహావదన్యాయ భగవత్ ప్రేమ నీడంలో మహాప్రభువుని మించినటువంటి వాళ్ళు ఎవరు ఉండలేరు. కానీ కృష్ణ ప్రేమ యొక్క నిధి
కృష్ణుడు విషయము, నిత్యానంద ప్రభు ఆశ్రయము. కృష్ణుడు విషయము రాధారాణి ఆశ్రయము, కృష్ణుడి విషయము బలరాముడు ఆశ్రయం. కృష్ణుడుతో మనకి సనాతన సంబంధం ఉంది, కానీ ఆ సంబంధాన్ని కలిగించేవాడు, ఆ సంబంధంలో ఉన్నవాడు, ఆ సంబంధంలో మనకి సేవలు ఇచ్చేవాళ్ళు, ఆ కృష్ణ ప్రేమ బాగా కృష్ణ ప్రేమకి బండారం, ప్రేమ బండారం, ప్రేమనిధి, అది నిత్యానంద ప్రభు. అందుకే ఆయన పేరు కూడా నిత్యానందం. ఎవరి దగ్గరికి రాగలిగితే వస్తే ఖచ్చితంగా సీరియస్గా తీసుకోకపోయినా మనం కొద్ది సమయం, కొద్ది మార్లు మనం నిత్యానంద నిత్యానంద అన్నట్లయితే ఇంకా మనం భవిష్యత్తులో కావాలంటే ఈ జన్మలోనే మళ్ళీ మాయలో పడదామనుకున్నా కూడా ఎక్కువ రోజులు మాయలో ఉండజాలం. అదే మామూలుగా సముద్రంలో పడిపోయి ఈత రాకపోతే ఎవడు మనల్ని కాపాడేవాడు లేడు. కానీ భగవంతుడు కావాలంటే జుట్టు పట్టుకుని పైకి లాగాడు. మనుషులు ఎవరు ఆ రిస్క్ తీసుకోలేరు. భగవంతుడికి రిస్క్ అనేది లేదు, అవలీలగా సునాయాసంగా. అంటే ఎవరైతే తెలుసో తెలియకో కాబట్టి మన పని అందరికీ గౌరవనీత నామాలు వినిపించుకుంటూ పోతూ ఉండడం. మనం కూడా అంటున్నా కూడా మన మందబుద్ధి మారకపోతే అది పనిచేయట్లేదని కాదు, బాగా లేయర్లు లేయర్లు పొరలు మనం ఎంతో కూరుకొని పోయి ఉన్నాం. అంటే మనకి మార్పు జరుగుతుందని మనకి తెలియటం లేదు. కానీ ఎవరైతే తెలుసుకున్నారో, అది ప్రభుపాద అంతమందికి ఇష్టం వచ్చిన దీక్షలు ఇచ్చాడు ఆయన. అలా దీక్షలు ఏమని శాస్త్రాలు చెప్పలేం. ప్రభుపాద ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన అడిగాడు, ఎవరయ్యా కృష్ణుడు, ఎవరయ్యా? కృష్ణుడు దేవాదేవుడు. చైతన్య మహాప్రభు ఎవరయ్యా? చైతన్య మహాప్రభు కృష్ణుడు అవుతారు. బస్ అలా సిద్ధం దీక్ష. అంటే మిగతాదంతా కూడా గౌరంగ మహాప్రభు చేస్తాడు, చేయగలడు నమ్మకం. కాబట్టి ప్రభుపాద ఆయనకు ఉండేటువంటి ఆయు పరిమితుల్లో, వయస్సు పరిమితుల్లో కనిపించిన వాళ్ళందరికీ, ఆయనకి కాంటాక్ట్లకు వచ్చిన వాళ్ళందరికీ 5,000 దాటి ఎక్కువ మందికి ఆయన దీక్షలు ఇచ్చారు. వాళ్ళలో చాలామంది నియమాలు పాటించడం లేదు. సో వాళ్ళు చాలామంది విషయం పూర్తిగా తెలుసుకోకుండానే సెంటిమెంటల్గా అంటే అది ప్రభుపాదుల యొక్క నమ్మకాన్ని తెలియజేస్తుంది. ప్రభుపాద వారి నమ్మకం. వీళ్ళు ఈ మంత్రాన్ని అంటూ ఉన్నట్లయితే ఎంత అయోగ్యులైనా, ఎంత దుర్మార్గులైనా వీళ్ళు తప్పకుండా, భగవంతుడి ముందు దుర్మార్గుడైంది, అయోగ్యులైంది. మనకు ఉండేటువంటి యోగ్యతలు ఇవన్నీ కూడా కృష్ణ భక్తిని పొందడానికి పనికిరావు. మన అలవాట్లు బాగున్నాయి, బాగా చదువుకున్నాడు, కృష్ణ భక్తి దొరుకుతుందా? అది కృష్ణ భక్తి మనం పొద్దున్న చదువుకున్నాడు. భక్త్యామామి విజానాతి యావాన్ యస్యాస్మి తతోమాన్ తతో జ్ఞాత్వా విశతే తదనంతరం. భక్తికి
అది ఉంది కాబట్టి, ఇది ఉంది కాబట్టి, భక్తి ఉంది కాబట్టి అతడు భగవత్ ప్రేమను పొందగలుగుతాడు. భక్తికి ఏదో తోడు చేయాల్సిందేం లేదు, భక్తే కావాల్సింది. అందుకే మనం యోగ్యత అయోగ్యతల్ని చూడకుండా మనం జనాల్ని భక్తి చేయడానికి అవకాశాలు కల్పిస్తాం. సో దానికంతా కారణం నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు యొక్క ఆయన యొక్క సంకల్పం, చైతన్య మహాప్రభు యొక్క గ్లోరీస్, చైతన్య మహాప్రభు యొక్క గొప్పతనం విశ్వానికంతా వెల్లడి కావాలా. మన ఆచార్యులు కూడా అన్నారు, ఒక్క చైతన్య మహాప్రభు గారి భక్తుడు, ఒక్క భక్తుడు ఊహించలేనంత పని చేయగలడు. నవీ ముంబై మందిరం, ఆ మందిరం సైజ్ ఏంది, అదేంది, భక్తులు మనం అంతా హరే కృష్ణ మంత్రం అనుకునేవాళ్ళం. అంటే మనం చేస్తుంది ఆ మందిరం ఏంది, ప్రైమ్ మినిస్టర్ దిగి రావడం ఏంది, ఆ ఏర్పాట్లు ఏంది, కుంభమేళాలో మన హరే కృష్ణ హరే రామ అక్కడ జరుగుతున్నది ఏది ఓ అని 100 రూపాయలకి 5 భగవద్గీతలు, అది ఎట్ట తెలియవుతుంది. భగవంతుడు కావాలంటే 100 రూపాయలకి 5 భగవద్గీతలు అంటే మామూలు 300 రూపాయలు అండి భగవద్గీత. వాళ్ళు అట్లా ఇచ్చేస్తున్నాడు. అంటే ఎవడో స్పాన్సర్ చేశాడు, ఎవడికో బుద్ధి పుట్టింది, నేను ఒక 50,000 భగవద్గీతలు పంచిపెట్టాలని తీసుకొని డబ్బు కట్టేశాడు. ఇంకా పంచిపెట్టాం ఫ్రీగా, అంత కాస్ట్లీ బుక్. నేను మెల్లిగా నాకు వదల బుద్ధి కాల, నేను కూడా ఒక 100 రూపాయలు ఇచ్చి 5 భగవద్గీతలు, 20 రూపాయలు పడింది భగవద్గీత. అట్లా భోజనాలు వాళ్ళు ఎంతమంది వచ్చినా అయిపోయింది అనేది లేదు. వాళ్ళు ఎంత లెక్కలు పెట్టుకుని 1,00,000 మంది దాటోళ్ళ మన దగ్గర రావాలి కదా. 1,00,000 మంది పెద్ద టెంట్ సిటీ. మనం ఉన్నాం 19వ సెక్టార్లో ఉన్నాం. వచ్చిన వాళ్ళంతా లైన్లో నిలబడి లైన్లో వేడిగా పోయినాం, హాట్ స్వీట్తో పడిపోయాను. తందూరి రోటీ అంటారు. తందూరి రోటీ డైరెక్ట్గా నిప్పుల మీద కలిసి చూస్తుంది. అంత వైకుంఠం ఏమన్నా దిగి వచ్చింది కిందకి, అవునా కదా. ఉండే ఏర్పాట్లు చల్లు టార్పలిన్తో చల్లి రాకుండా దీనికి మీకు కూడా బాత్రూమ్ సెపరేట్గానే ఉందా మీ టెంట్లో కూడా? అది నిజంగానే అక్కడ గంగానది ఒడ్డున సిటీ వెళ్తుంది. అక్కడ అదంతా తిరిగి రావడం మన వల్ల కాదు. ఏం తిరిగారు మీరు? అటు చుట్టుపక్కల 2 వీధులు అటు ఇటు తిరిగి ఆ సంఘం దాకా పోయొచ్చు, వీలు కాదు. అది ప్రయాగరాజ్ పట్టణం కంటే కూడా ఇంకా పెద్ద పట్టణం వెళ్తుంది అక్కడ టెంపరీగా. అంటే ఎక్కడెక్కడ ఏ సెక్టర్లో ఏముందో. భగవంతుడు కావాలంటే ఏదైనా కూడా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి నిత్యానందుల వారు ఆయన ఏకఛత్రపూర్, ఈ వెస్ట్ బెంగాల్లో ఉంది, పశ్చిమ బెంగాల్ ఏకఛత్రపూర్. ఆయన అదాయ్ పండిత్, పద్మావతి. భగవంతుడు ఎప్పుడు సామాన్య భక్తులకి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా వచ్చే అవకాశం లేదు. రోహిణీదేవి, సాక్షాత్ రోహిణీదేవి పద్మావతమ్మగా. వసుదేవుడు ఆయన అదాయ్ పండిత్గా. ఏ విధంగా వీళ్ళు రామాయణంలో అడవులు పాలవుతారో, రామాయణంలో విశ్వామిత్రుడు వచ్చి పట్టుకుపోతాడు.
గౌరలీలలో కూడా నిమాయి పండితుడికి నిత్యానంది ఆయనకి 11 ఏళ్ళు వస్తుంటే అప్పుడు ఒక చక్కటి బ్రాహ్మణుడు వచ్చి, నేను చాలా ముసలివాడిని, నాకు ఒక సహాయం చేయాలా, వీళ్ళది కూడా సదాచార కుటుంబం కాబట్టి ఆ రోజుల్లో అంటే మీరు ఏమన్నా అడగండి మేము చేస్తున్నాం అనగా నెత్తి మీద పిడుగు పడినట్టుగా, నేను ఒక్కడిని తిరగడం నాకు ఇబ్బంది, నాకు అసిస్టెంట్గా మీ అబ్బాయిని నాతో పంపించండి. వీళ్ళు కనురెప్పపాటు వియోగం కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే, అంటే అంత చక్కటి మాటలు, అంత చక్కటి కార్యాలు, అంత అందమైనటువంటి రూపం నిత్యానందుడు. ఎవరు వాళ్ళ కళ్ళని ఆయన ముఖం చూడని నుంచి ఇంకోవైపు తిప్పుకోవాలి. ఆయన ఎక్కడ తిరుగుతున్నవాడు జనాలంతా ఆయన కనిపించకుండా పోయేదాకా ఆయన్నే చూస్తూ ఉండడం, తండ్రి వెంట పెట్టుకుని తిరుగుతూ ఉండడం, ఎక్కడికి పోతున్న జనాలంతా కూడా నోరేళ్ళ పెట్టి, ఇంత అందమైనటువంటి పిల్లవాడిని ఎప్పుడు చూడలేదు మా జీవితంలో. ఇది వాళ్ళ శరీరం చెమట కొట్టి ఈ కాంతి లేనటువంటి భౌతిక శరీరం కాదు. అందుకే భగవంతుడు ఎందుకు అంత అందంగా ఉంటాడంటే ఆయన శరీరం అది పంచభూతాలతో శరీరం. అటువంటిది మన ఈ సంవత్సరంలో ఎక్కడ చూడలేము కదా, భగవంతుడు వస్తేనే చూడగలుగుతాం. అంటే ఇదేమి ఎగ్జాజరేషన్, ఏదో ఎక్కువ చేసేసి భగవంతుడు అందాన్ని పొగుడుతున్నాం అట్లా. ఇంకా మనం ఎంత పోయినా కూడా ఇంకా తక్కువే అది. ఎందుకంటే ఆ అందం మనం మాటలతో చెప్పుకునే అందం కంటే కూడా ఎక్కువగా భగవంతుడు నల్లగా ఉంటాడు, భగవంతుడు నీలంగా ఉంటాడు, భగవంతుడు ఈ వానాకాలపు కొత్త మేఘంలాగా ఉంటాడు. ఇవన్నీ కూడా కొద్దిగా గ్లిమ్స్, మనం ఎట్ట చెప్పాలో తెలియదు కాబట్టి దేంతో పోలవాలా అంటే భగవంతుడి మేఘంతో పోల్చడం, భగవంతుడి నీలం నలుపు ఏంటంటే ఎట్లా చెప్పాలా. కానీ ఈ నలుపు ఈ నీలం రంగు అయింది వీలు కాదు. గట్టిగా ఎక్కడ తిరగతో ఆయన అదాయి పండితుడు ఆయన మాట వెనక్కి తీసుకోలేడు, మాట పూర్తి చేయలేడు, మాట ఇచ్చేసాడు. బ్రాహ్మణుడు అంటే ఎప్పుడు మాట నిలబెట్టుకునేటువంటి వాడు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం, మాట ఇచ్చిన తర్వాత ప్రాణం పోయిన పరాలా బస్ ఒప్పుకున్నాం కాబట్టి. అని బ్రాహ్మణే కాదు, ఏ సజ్జనుడైనా కూడా ఒక వ్యక్తి ఆశ చూపించడం అంటారు కదా, మాట వేయడం అంటే ఆశ చూపించడం. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఆ మాట పూర్తి చేయాల్సిన పని వస్తే మళ్ళీ మనం మాట మార్చుకోవడం, అది ఒక చక్కటి మనిషి యొక్క స్వభావం కాదు. ఎదిగిన మనిషి అంటే మాట్లాడే ముందు కనుక చూసుకుని మాట్లాడండి, మాట అంటే మాట ఫినిష్. వాళ్ళకి మనసొప్పదు. ఇతరులకి ఆశ చూపించి చేయకపోతే అది నాకు కలిసి రాదు కదా. సో ఈయన అటు ఇటు కాకుండా ఇరుక్కున్నాడు అదాయి పండితుడు. అదాయి ఒక వృద్ధ యోగ్య బ్రాహ్మణ్ణి సంతోషపెట్టడం అవుతుంది. ఆయన గుండె బేగు పట్టుకుని పిల్లవాడిని పంపించడానికి తయారయ్యాడు. ఈ మధ్యలో 3 ఏళ్ళ నుంచి 11 ఏళ్ళ దాకా ఆయన రామాయణాన్ని వీధి నాటకాల్లాగా చేసి ఊళ్ళో ఉండే పిల్లకాయలందరికీ పిచ్చెత్తేట్టుగా చేశాడు. పెద్దవాళ్ళందరూ కూడా వీళ్ళని ఇంత ఒక
అచ్చు పొల్లు పోకుండా రామాయణం అంతా కూడా ఎక్కడ చదివాడు, ఆయనకేం చదువుకోవాలి, ఇంకా 3 ఏళ్ల వయసులో చదివింది. ఇలా అంటే అప్పుడు ఆయన అనేవాడు అంతా కూడా 4 ఏళ్ళని వాళ్ళకి అర్థం అవ్వాలి, అంటే నేనే కదా లక్ష్మణుడిని అన్నట్టు ఇండైరెక్ట్గా. కానీ అట్లా అలా ఇవన్నీ 4 ఏళ్ళే కానీ ఏంది వీటంటున్నాడు. ఆ రకంగా ఆయన బాల్యం గడిచింది అందరినీ ఆనంద దీనిలో ఓలలాడించి ఆనంద తరంగాల్లో. తర్వాత నిత్యానంద బలరాముడు అంటాం. మరి శచీమాతకు కూడా మొదట 8 మంది పుట్టారు ఆడపిల్లకాయలు, వాళ్ళంతా చనిపోయారు పుట్టడంతో. 9, 10 వాళ్ళు విశ్వరూప వచ్చి అన్నగారు నిలబడిన దాని మీద పడతారు, తూలు దాని మీద పడ్డారంటే పగిలిపోతుంది, నిలబడండి. ఇదేంటో నాకు అర్థం కాదు, రోజు చెప్పాలి. అన్న పేరు వచ్చి విశ్వరూప్. తర్వాత చైతన్య నిమాయి పండిత్ యొక్క పేరు, ఆయనకు అనేక పేర్లు పెట్టారు చిన్నప్పుడు. అంతో విశ్వంభర్ వాళ్ళ తాతగారు చక్రవర్తి. ఈయన భవిష్యత్తులో ఈ విశ్వానికి అంతా ఆధారం. మామూలుగానే అందరికీ తిండి పెట్టేవాడు, కానీ ఈ విశ్వాన్ని అంతా కూడా చూసుకోగలిగే శక్తి ఉన్నవాడు. అంటే విశ్వంభర్ వేప చెట్టు కింద పుట్టాడు కాబట్టి ఆయన అందరూ ముద్దుగా నీమ్ ట్రీ అంటారు కదా, నీమ్ ట్రీ బెంగాలీలో నిమాయి పండితులు చిన్నప్పటి నుంచే కూడా ఆయన పాండిత్యం. నిమాయి పండిత్ విశ్వంభర్. గౌరహరి అంటే గోల్డెన్ కాంప్లెక్షన్, గౌరంగా. ఈ విధంగా అందరూ ఆ పేర్లతో పిలుస్తూ ఉండేవారు. చైతన్యతో ఈయన్ని నిత్యానంద ప్రభుతో 11 ఏళ్ళు వచ్చేప్పటికి అక్కడ విశ్వరూపు అంటే విశ్వంభర్ చైతన్య మహాప్రభు వాళ్ళ అన్న, ఆయనకు కూడా 10 ఏళ్ళు వచ్చేప్పటికి ఆయన వీళ్ళంతా కూడా అద్వైతాచార్యులు భాగవతం వింటూ ఉండేవాళ్ళు. ఈ శ్రీవాస్ పండిత్, హరిదాస్ ఠాకూరు, తర్వాత బ్రాహ్మణుడు శుక్రాముడు బ్రహ్మచారి, వీళ్ళంతా విశ్వరూపు. ఆయనకి సంసారం అంటే వైరాగ్యం కలిగి, వాళ్ళకి మనకి ఆచూకీగా తెలిసి ఉంటుంది ఈ శరీరం ఇది ఎలాంటి పరిస్థితి అని. కానీ మనం భక్తుల దగ్గర నుంచి వింటూ ఉంటే మనకి గుర్తుండే విధంగా కళ్ళకు కట్టినట్టుగా మనలో నేను వైరాగ్యాన్ని పొందాలా, నేను విరక్తిని పొందాలి జీవితంలో. మానవ జీవితంలో ఏం సాధించాలి అంటే వైరాగ్యాన్ని సాధించాలి. మానవ జీవితంలో పదవులు సాధించాలా, మనం పందేరాలు అంటే పలుకుబడి సాధించాలా, లేదా డబ్బును పొందాలా, వాడు తెలియగలవాడు కాదు. మానవ జీవితంలో ఎవరైతే వైరాగ్యం కోసం ప్రయత్నం చేస్తారో, ఎంత వైరాగ్యం ఉంటే అంత సుఖంగా బతుకుతాం. ఎంత వైరాగ్యం అంటే సింపుల్, ఎంత వైరాగ్యం ఉంటే బతకడానికి వైషుడే వేస్ట్ మై టైం తెలియతాడు. చైతన్య మహాప్రభు భక్తగణ్ వైరాగ్యాల ప్రధాన
చైతన్య చరితామృతంలో మహాప్రభు భక్తుల్ని ఎలా గుర్తుపట్టాలి అంటే మహాప్రభు గారి భక్తగణ్ వైరాగ్య ప్రధాన. ఎవరికి ఎంత వైరాగ్యం ఉంటే మీరు గొప్ప కుటుంబంలో పుట్టచ్చు. మీరంతా సామాన్యులు కాదు. మీరు కూడా ఆ గౌరనామాలంటూ ప్రభుపాదుల వారి మిషనరీ సేవ చేస్తూ మీరు కావాలంటే మంచి మంచి బిల్డింగ్లో ఉండొచ్చు. మంచి మంచి కొడుకు మలేషియాలో కూర్చోబెడతా అంటారు. ఏం చేయాలి అక్కడికి అంతా పోయి? ఈ శరీరం పూర్తయిపోతుంది. ఈ పై ఏం చూడగలుగుతాం? వదిలేమాక్కర్లేదు. ఏదో మీరే నన్ను వచ్చి చూసిపోయింది అంటే అంటే తిరగచ్చు. అమెరికా కావాలంటే అమెరికా పోవచ్చు. వాళ్ళు పిలుస్తున్నారు కదా, ఎందుకు పట్టలేదు? ఏం చేయాలా? వయసు అయిపోతుంది. అదే ఉండేటువంటి సంబంధం కాదు. అమెరికాలో చావడం కంటే ఇండియాలో చావడం మేలు. ఇండియాలో చావడం కంటే మందిరంలో చావడం మేలు. అంత సులభం కాదు చనిపోయేప్పుడు కృష్ణారామాయణం. ఈ మందిరంలో ఇటువంటి సేవల మధ్య, ఇటువంటి భజనలు, ఇటువంటి భక్తుల మధ్యలో అవకాశం ఉండవచ్చు, అవకాశం కలగవచ్చు. మనం కృష్ణుని స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెట్టే అవకాశం అంత చుట్టూ అంతా రేపు మందిలో పోతుంటే తెలిసిన కృష్ణ మందిలో వస్తున్నా అని చెప్పి అయిపోయింది. మీ జీవితం ధన్యం. అంటే వైరాగ్యం. కాబట్టి విశ్వరూపుకి ఆ భాగవతం యొక్క వివరణలు విని ఏ రకంగా భక్తి కోసం ఎంత తపస్సు చేస్తున్నారు, ఎంత యోగా చేస్తున్నారు జీవితంలో ఈ కోరికల నుంచి బయటపడడానికి, అది చైతన్య మహాప్రభు ఎంత సులభం చేశాడు. మనం ఎన్ని ఆడికి వెళ్ళి హిమాలయాల్లో కూర్చొని ఇంతకుముందు అంతా చేసేవాళ్ళు. హిమాలయాల్లో కూర్చొని తిండి వదిలిపెట్టి ఒంటికాల మీద నిలబడి నానా రకాలుగా అంటే వైరాగ్యాన్ని పొందడానికి అంత కఠినంగా జీవితాన్ని కఠిన పరిస్థితుల్లో ఉంచితే, నిప్పులో కూర్చోవడం ఎండాకాలం, శీతాకాలం వెళ్ళి గొంతుకు దాకా సన్నీళ్ళలో కూర్చోవడం అంటే విరక్తి, వైరాగ్యం కలగడానికి. కానీ నిజమైనటువంటి వైరాగ్యం జ్ఞానం కలిగినప్పుడు, మనకి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు మనకి ఈ ఆత్మ ఏంది, ఆత్మ యొక్క వైభవం ఎంత, అది ఎందుకు ఈ భౌతిక శరీరంలో పందులు ఉంటున్నాయి, శరీరంలో బలులు ఉంటున్నాయి, మనం కూడా శరీరంలో ఉంటున్నాం కదా, మనం కూడా శరీరంలోనే ఉంటున్నాం. ఏముంది ఈ శరీరానికి గొప్పతనం? అహంకారం వల్ల, అజ్ఞానం వల్ల మనం ఏదో ఊహించుకుంటూ ఉంటాం. నేను అందంగా ఉన్నా, నాకెంత పలుకుబడి ఉంది, నాకెంత డబ్బు ఉంది. నిజానికి ఆత్మజ్ఞానం కలిగితే ఎక్కడ ఉండవలసిన నేను ఈ భౌతిక జగత్తులోకి వచ్చి నా బతుకు 24 గంటలు ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక ఇబ్బంది. కాబట్టి మనిషికి జ్ఞానం కలిగితే వైరాగ్యం, వైరాగ్యానికి చక్కటి ఉదాహరణలు చైతన్య చరితామృతంలో చక్రవర్తి అన్నా కదా ఇందాక, నీలాంబర్ చక్రవర్తి, చైతన్య మహాప్రభు తాతగారు పేరు గుర్తురాల, చక్రవర్తి నీలాంబర్ చక్రవర్తి మాట్లాడుతుంటే గుర్తుంది. ఇదే రకంగా చైతన్య మహాప్రభులలో అందరూ వైరాగ్యానికి ప్రసిద్ధి పొందిన వాళ్ళే. రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళు మంత్రులు. పేరు నిర్మలా సీతారామన్. సరోజిని सीतारामन, निर्मला सीतारामन कौन है? निर्मला सीतारामन, निर्मला सीतारामन कौन है? भारत केंद्र सरकार का आर्थिक मंत्री है। अभी इतना टाइम क्यों ले रहे हैं? हम बाबा लोग हम बोल रहे थे। निर्मला ఆంధ్ర ఆడపడుచు అంటాడు పేపర్లు, అంటే ఆంధ్ర ఆడపడుచు అంటే ఆంధ్రులంతా గర్వపడే విధంగా పనిచేస్తాయి. నిర్మలా సీతారామన్ ఆ పేరు కూడా గుర్తొచ్చింది. తో ఏం గుర్తు చేయడానికి ప్రయత్నం, చైతన్య చరితామృతంలో వైరాగ్యానికి, అందరూ కూడా వైరాగ్యానికి గొప్ప గొప్ప స్థితిలో టప్ వదిలిపారేసి, రూప గోస్వామి, సనాతన గోస్వామి వాళ్ళు ఎంత పెద్ద హోదాలో
అంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ లాగా నవాబు దగ్గర అంటే పని అంతా చేసేది వీళ్ళు. ఆ నవాబు బస్సు ఆడవాళ్ళతో తిరుగుతూ పని అంతా వీళ్ళు చేసి వీళ్ళు తెలియదు. కాబట్టి ఆ నవాబు ఎప్పుడు వీళ్ళు వదులుకునే పరిస్థితి కాదు. ఎంత పని చేసేదంతా వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లాగా. కానీ వీళ్ళు దాన్ని ఒక చినిగిపోయిన గుడ్డను మనం అలా బయట పారేస్తాం. ఆ రకంగా దాన్ని త్యజించి వాళ్ళు చైతన్య మహాప్రభు అనుయాయులుగా మారిపోయారు. మొత్తం వాడికి తెలుస్తూ ఉంటుంది, తెలుసు చైతన్య మహాప్రభు భగవంతుడు దొరికితే ఎవడు సంసారాన్ని పట్టుకుని ఆడతాడు. అలాగే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు అదే అంతగా డబ్బు ఉన్నవాళ్ళు ఈయన పుండరీక విద్యానిధి రఘునాథ్ దాస్ ఇంద్రుడి ఐశ్వర్యం భూమి మీద కనపడే అవకాశం లేదు. ఇంద్రలోకంలో అక్కడ ఉండే ఐశ్వర్యం లేదు. కానీ ఈ భూమి మీద ఉంటే కూడా ఆయన అంత వైభవంలో, అంత ఐశ్వర్యంలో, అంత ఆదాయం ఉండేది వాళ్ళకి. అటువంటి రఘునాథ్ దాస్ ఆయన ఎప్పుడు ఇంటి నుంచి పారిపోవాలో, భార్య ఇంద్రుడి భార్యలాగా అంత అందమైనటువంటిది. అప్పుడు కొత్తగా పెళ్ళి అయింది రఘునాథ్ దాస్కి. ఇంటికి కట్టిపడేయడానికి ఆయనకి పెళ్లి చేశాడు. వీడికి ఒక అందమైన భార్యను కట్టిపడేస్తే ఆమె మోజులో పడి ఆమె మాయాజాలను పడి వీడికి సంసారంలో పోతాయి. కానీ అదేం పని చేయలేదు. పెళ్లి చేసినా కూడా తర్వాత డబ్బులు, ఆ లగ్జరీ ఆయన్ని ఆకట్టుకోలేదు. ఎప్పుడు ఇంటి నుంచి పారిపోదాం అని చెప్పాను. కారణంగా రఘునాథ్ దాస్ అదే రకంగా పుండరీక్ విద్యానిధి ఆయన, అలాగే నరోత్తం దాస్ ఠాకూర్ ఆయన రాజకుమారుడు. ఆయన నరోత్తం ఎంత అంటే ఎప్పుడైతే మనకి ఆత్మజ్ఞానం కలిగి ఏంది ఆత్మానందం ఏందో తెలిస్తే ఏది మనకి త్యాగం అనిపించదు, వదిలిపారేసి. ఇటువంటి వాళ్ళంతా చైతన్య మహాప్రభు చుట్టూ చేరి వాళ్ళు ఆధ్యాత్మిక యోగ్యతలు కలిగి ఉండి, దీనికి అంత కారణం నిత్యానందుల వారి దయ, నిత్యానందుల వారి అనుగ్రహం కలిగిందంటే ఎలాంటి వ్యక్తి అయినా కూడా వాళ్ళు, నిన్న రాత్రి చెప్పాం, వాళ్ళు బందిపోటు దొంగలు కావచ్చు, వాళ్ళు కోటీశ్వర్లు కావచ్చు, వాళ్ళు పెద్ద వ్యసనాలకి బానిసలై నీచమైన వ్యక్తులు కావచ్చు, ఐశ్వర్యానికి పడగలెత్తిన వాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళు క్రూరమైన వ్యక్తులు కావచ్చు. కానీ నిత్యానందుల దృష్టి పడిందంటే వాళ్ళ జీవితం అంతా కూడా మారిపోయి చక్కటి వైష్ణవులాగా జీవితం యొక్క పర్ఫెక్షన్ అంటే భగవంతుడు భక్తుడు కామంటున్నాడు. నువ్వు భక్తుడు కాగలిగితే అది నీ జీవితానికి పర్ఫెక్షన్. అందుకంటే ఇంకా భగవంతుడు కమ్మనేది నువ్వు కాగలిగితే నీకే తెలిసిపోతుంది. అన్ని సిద్ధులు, అన్ని పరిస్థితుల్లో కూడా సంతుష్టిగా. అంతేకాకుండా ఏ రకంగా గ్లాస్ నిండిపోతే పాలేమవుతాయి. మీరు తాగుతూ ఉంటారే బయటికి రాకుండా. గ్లాస్ నిండిపోతే పాలు కాస్త పొంగిపోతాయి, బయటకు వచ్చేస్తాయి, పోస్తూ ఉంటాయి. ఆ రకంగా ఎవరైతే ఆధ్యాత్మిక జీవితం ఉంటారో ప్రభుపాద వయసుతో సంబంధం లేకుండా, ఆయనకి అలసటతో సంబంధం లేకుండా 24 గంటలు ఇది దెయ్యం పెట్టినట్టుగా పనిచేయడం. ఆయన అన్నాడు, భక్తుడికి రాత్రి ఏంది పగలేంది. భక్తుడికి రాత్రి ఎప్పుడు ఎక్కడైతే భక్తి చేయడానికి ప్రచారం చేయడం అవకాశం ఉంటుందో భక్తులు పొలవమని భుజం మీద సంచేసుకుని బయలుదేరుతూ ఉంటారు. అదేదో బాధ్యత వచ్చి పడింది అన్నట్టు కాకుండా వాళ్ళందరూ వాళ్ళే మనకి. ఎందుకంటే వాళ్ళకి ఆ సేవ చేయడం వల్ల వాళ్ళకు కలుగుతున్నటువంటి అనుభవం, దానివల్ల ఈ విధంగా నిత్యానందుల వారు ఆయన 11 ఏళ్ళ దాకా ఇంట్లో ఉండి
ఆ తర్వాత టైం అయిపోయింది. ఆ తర్వాత ఆయన అబ్రాహ్మడితో పాటు వెళ్ళిపోయి పండరీపూర్ చేరుకున్నాడు. అక్కడ విశ్వరూపు కూడా ఆయన ఈ నవద్వీప్ వదిలిపెట్టి అద్వైతాచార్యులు క్లాసులు విని ఆయనకు వైరాగ్యానికి చెప్పబెట్టకుండా పొద్దున్న నిద్ర లేచేపటికి విశ్వరూపుడు లేడు. సో శచీమాత, జగన్నాథ్ మిశ్రా అంతా వెతుకులాట మెల్లగా అర్థమైంది. ఇంకా ఆయన మనకి తిరిగి దొరకడు, ఇల్లు వదిలిపెట్టి ఎటు వెళ్ళిపోయినాడు. సో ఈ నిత్యానంద ప్రభుతో ఆ బ్రాహ్మణుడు అక్కడికి చేరుకున్నారు, యాత్రలు చేస్తా పండరీపూర్. అక్కడ విశ్వరూపుడు ఆయన అక్కడ ఉన్నాడు. ఇద్దరు బలరాముడే కదా, ఆయన బలరాముడే. ఎందుకంటే చైతన్య మహాప్రభువే కన్నా ఈయన నిత్యానందుడు, ఆయన కూడా బలరాముడు. అక్కడికి వెళ్ళంగానే ఇంకా విశ్వరూపు ఆయన తన యొక్క కార్యాలని ఆయన ఇది చేసి ఈయనలో కలిసిపోతాడు. నిత్యానంద ప్రభువులు ఇద్దరు కూడా దీక్ష మాధవేంద్ర పూరి దగ్గర నుంచి భగవంతుడు ఆయనకి దీక్షలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళు శిక్షణ పొందాల. దీక్ష తీసుకోవడం అంటే దీక్ష తీసుకుని గురువుని వదిలిపారేసుకోవడం కాదు. దీక్ష తీసుకున్నా అంటే మీరు కమిట్ అవుతున్నట్టు. బస్ ఇంకా నాకు మొట్టమొదటిది ఆ గురువు గారి ఆదేశం, ఆ తర్వాత మిగతా పనులు. కానీ ఇస్కాన్లో కొద్దిగా దాన్ని ఇటు తిప్పుతారు. ఆ శిక్షణ అవి పక్కన పెట్టి దీక్ష అయింది, అదే ఇట తిప్పేసేవాళ్ళు. దీక్ష తీసుకుంటే ఏదో కొమ్ములు వచ్చేసినట్టుగా. అసలు చేయాల్సిందే దీక్ష తీసుకుని అంటే దానికి తగ్గట్టుగా మనం అంత సీరియస్గా సాధన సేవల్లో దిగడానికి రెడీగా ఉన్నాం. కానీ అక్కడ నిత్యానందుల వారు ఆయన అంతా తిరుగుతూ ఆయన చైతన్య మహాప్రభు కంటే నిత్యానందుడు ఆయన 12 ఏళ్ళు పెద్ద చైతన్య మహాప్రభు కంటే. అంటే ఇంకా చైతన్య మహాప్రభు ఆయనకి తన సంకీర్తన లీలలు ప్రారంభించాల. కాబట్టి ఈయన ఎదురు చూస్తూ ఆయన బృందావనం వెళ్ళి అక్కడ ఎమిలీ తాళ చింత చెట్టు అక్కడ ఆయన శృంగారవట్ అక్కడ ఉంటూ ఎప్పుడైతే ఇండికేషన్ చైతన్య మహాప్రభు లీలల్ని ప్రారంభించినప్పుడు అప్పుడు నేను పోయి ఆ పార్టీలో చేరాల, ఎప్పుడు పిలుపు వస్తుంది అన్నట్టుగా ఆయనకి అర్థమైంది. చైతన్య మహాప్రభు ఆయన 12 ఏళ్ళ నుంచి ఆయన లీలన్నీ ప్రారంభిస్తున్నాడు. ఆయన మెల్లిగా వచ్చి అక్కడ నవద్వీప్లో నందనాచార్యుడు అని ఆయన ఇంట్లో ఎవరు కూడా వెళ్ళి వద్దనేది లేదు. భగవంతుడు అని అక్కడికి వెళ్ళి కూడా అందరూ పిలవడే, మా ఇంట్లో ఉండండి. నందనాచార్యుడు ఆయన ఇంట్లో ఆయనండి. ఈ లోపల అక్కడ చైతన్య మహాప్రభు ఏమంటారు, అక్కడ నిమైపండి ఈ మన పట్టణానికి ఒక గొప్ప మహాపురుషుడు వచ్చినాడు, కాబట్టి మనం అంతా కూడా ఆయన కలుసుకోవాలి అని చెప్పి వీళ్ళంతా బయలుదేరారు. శ్రీవాస్ పండిట్, హరిదాస్ ఠాకూరు ఇంత మహాప్రభు చెప్పాడంటే అది వాస్తవం అయి ఉంటుంది. వాళ్ళు ఊరంతా తిరిగి వచ్చి పాపం నవద్వీప్ మాకు ఎవరు అంత ప్రభావశాలి అయినటువంటి మహాపురుషుడు మాకు కనపడలేదని వెనక్కి తిరిగి వచ్చారు. తిరిగి వస్తే ఆయన స్వయంగా బయలుదేరాడు. నేను ఆయన బయట తిరగటంలో నిత్యానంద ప్రభు నందనాచార్యుడి ఇంట్లో ఉండి ఆ మహాప్రభు గౌరంగ మహాప్రభు స్మరణలో ఎప్పుడు కలుసుకుంటాను ఆ ప్రభుని అన్నట్టుగా ఆయన విరహంలో ఆయన నందనాచార్యుడి ఇంట్లో ఉండి అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన అంతర్యామి ఆయనకి తెలియంది ఉంది అని ఎతుకులాటలు వాళ్ళు తిన్నగా వచ్చి నందనాచార్యుడు వచ్చి ఈ మహాపురుషుడు ఇంట్లో ఉన్నాడని ఇద్దరు అక్కడ కలుసుకున్నప్పుడు అది మానవులు ఊహించలేనటువంటి దృశ్యం. ఎందుకంటే
భగవంతుడు ఆయన యొక్క విస్తారాలే ఎంత ఆ సేవాభావం కానీ ఎంత ఆకర్షణ, మిగతా వాళ్ళందరికీ అర్థం కాదు. ఏంటి భూమి మీద వ్యక్తుల మధ్య అంత ప్రేమని మనం ఎక్కడ చూడలేదు. మన ఆలోచనని చెత్త ఫ్లీటింగ్ అంటే మారిపోతూ ఉంటాయి. ఒక రోజు ఉన్న శ్రద్ధ ఇంకో రోజు ఉండదు, ఒక రోజు ఉండే ఆలోచన ఇంకో రోజు ఉండదు. కానీ వీళ్ళంతా కూడా గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులు వీళ్ళందరికీ. ఆ తర్వాత డ్యాన్స్ ప్రారంభమవుతుంది, కీర్తన. అప్పుడు మానవులు ఎవరు కూడా చేయలేని విధంగా అంత ఆ ప్రదేశం మారిపోయినట్టుగా ఆ రకంగా మొదటి కలయిక నిత్యానంద వారు గౌరంగ మహాప్రభు కలుసుకోవడం. ఆ తర్వాత నుంచి నవద్వీపంలో లీలలు ప్రారంభమవుతాయి. వాళ్ళ మన సాయంత్రం క్లాస్ మళ్ళీ కొన్ని విషయాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.